హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసి రెడ్ బ్యాంగిల్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనో ఈ వీడియోలో చూసేద్దామా. ముందుగా దారాన్ని పొడవుగా ఒక 20 నుంచి 30 చుట్లు చుట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను స్లేట్కి 20 నుంచి 30 చుట్లు చుట్టేసుకొని దీన్ని కట్ చేసుకొని ఇలా తీసుకున్నాను. మనం గాజుకు గ్లూ అప్లై చేసి ఇలా అంటించేసుకోవాలి. చూడండి, దారాన్ని ఇలా అంటించేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత దీన్ని నీట్గా చుట్టేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా థ్రెడ్ని ఇలా అనుకుంటూ మనము అంటే పతలాంగా వచ్చేలాగా ఇలా దారాన్ని ఇలా అనుకుంటూ ఇలా నీట్గా చుట్టేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఇలా చుట్టుకున్నాము అంటే మనకు లాస్ట్లో ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, ఇలా మనం దారాన్ని ఇలా అంటూ నీట్గా చుట్టేసుకోవాలి రౌండ్గా. చూడండి, ఇలా చుట్టుకున్నాము అంటే మనకు థ్రెడ్ బ్యాంగిల్ అనేది తయారైపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా మనం దారాన్ని అనేది పోగులు అనేది పక్కకు పోకుండా ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చుట్టేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఇలా చుట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి గ్లూ అప్లై చేసి దీన్ని కూడా అంటించేసుకుందాం. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా అంత గాజుని ఇలాగే అడ్జస్ట్ చేసుకుంటూ చుట్టేసుకోవాలి. చూడండి, ఇలా చుట్టేసుకున్నా కదా. ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి గ్లూ అప్లై చేసి దీన్ని ఇక్కడికి అంటించేసుకోవాలి. ఇక్కడ నేను 2 టైమ్స్ అనేది తయారు చేసుకున్నాను. థ్రెడ్ని ఇలా నీట్గా అంత గాజు మొత్తానికి ఇలా అంటించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన వచ్చేసి మనము స్టోన్స్ అనేవి అతికిచ్చేసుకున్నాం. ఇక్కడ రౌండ్గా గ్లూ అప్లై చేసుకుంటున్నాను. చూడండి, రౌండ్గా గ్లూ అప్లై చేసుకొని ఇప్పుడు ఐ షేప్ గ్రీన్ కలర్ కుందన్స్ అనేవి ఈ గ్లూ అప్లై చేసినాం కదా దాని చుట్టూ పెట్టేసుకుందాం. ఈ గ్లూ రౌండ్గా అప్లై చేసాం కదా, అలాగే ఈ కుందన్స్ని కూడా రౌండ్గా అనేది అంటించేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ అతికిచ్చేసుకోవాలి. మిడిల్లో కొద్దిగా గ్యాప్ ఇస్తూనే అతికిచ్చేసుకోండి, ఎందుకంటే లాస్ట్లో అనేది మనము పైన ఒక లేయర్ వస్తుంది కాబట్టి నేను ఇలా కొద్దిగా గ్యాప్ ఇస్తూనే అతికిచ్చేసుకున్నాను. వీటిని లాస్ట్లో అనేది అడ్జస్ట్ చేసుకున్నాము. ఇలా చేసుకున్నామంటే మనకు ఫ్లవర్ అనేది నీట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలాగే అన్నిటిని రౌండ్గా అతికిచ్చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా అతికిచ్చేసుకున్నాం కదా. ఇప్పుడు అడ్జస్ట్ చేసుకొని దీన్ని నీట్గా ఇలా అతికిస్తే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ గ్లూని ఇలా రౌండ్గా అప్లై చేసుకొని ఇప్పుడు చూడండి, వీడియోలో చూపించినట్టు సేమ్ ఐ షేప్ కుందన్స్ని గ్రీన్ కలర్ ఐ షేప్ కుందన్స్ని పెట్టుకుందాము. ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఇలా పెట్టుకుందాము అంటే ఫ్లవర్ అనేది కరెక్ట్ షేప్లో వస్తుంది. చూడండి, ఇలాగే ఈ రౌండ్ మొత్తాన్ని పెట్టేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకోవాలి. ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొకటి కూడా పెట్టేసుకుందాం. ఇంకొక వరుస కూడా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని ఇక్కడ వచ్చేసి ఒక 5 స్టోన్స్ మాత్రమే వస్తాయి. గ్రీన్ కలర్ ఐ షేప్ కుందన్స్ అనేవి ఇలా 5 స్టోన్సే వస్తాయి. ఎందుకంటే మనకు ఫస్ట్ది కొద్దిగా ఎక్కువ పడతాయి స్టోన్స్, సెకండ్ది ఇంకొద్దిగా తక్కువ, లాస్ట్ దాంట్లో మరీ తక్కువ పడతాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మిడిల్లో జర్కన్ స్టోన్ అనేది అతికిచ్చేసుకుందాం. ఇక్కడ నేను గ్రీన్ కాంబినేషన్ వచ్చేసి రెడ్ అనేది బాగుంటుంది అనేసి రెడ్ అతికిచ్చేసుకున్నాను. చూడండి, సేమ్ మీకు అర్థం కావాలని ఇంకొక ఫ్లేవర్ని కూడా ఇలాగే మీకు వీడియోలో చూపించినట్టు ఇంకొక ఫ్లేవర్ని కూడా తయారు చేసేసుకుందాము. చూడండి, ఇక్కడ ఈ బ్యాంగిల్కి నేను ఒక బ్యాంగిల్కి 6 ఫ్లవర్స్ అనేది అంటించేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా రౌండ్గా మనము గ్లూ అనేది ముందుగా అప్లై చేసుకొని దాని చుట్టూ ఇలా ఐ షేప్ కుందన్స్ గ్రీన్ కలర్వి ఇలా నీట్గా అంటించేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా అతికిచ్చేసుకుంటే సరిపోతుంది. సేమ్ అన్నిటిని అలాగే అతికిచ్చేసుకుందాము. ఇలా చూడండి, ఇలా మిడిల్లో కొద్దిగా గ్యాప్ ఇస్తూ అతికిచ్చేసుకోవాలి. మనం లాస్ట్లో అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, అన్ని కుందన్స్ని సేమ్ అలాగే అతికిచ్చేసుకోవాలి. మనకు ఫ్లవర్ అనేది కరెక్ట్ షేప్లో వచ్చేలాగే చూసుకోవాలి. కరెక్ట్ షేప్లో వచ్చేలాగా చూసుకొని వీటన్నిటిని నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ అతికిచ్చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక లేయర్ అనేది పెట్టేసుకుందాము. చూడండి, ఇప్పుడు మనం స్ట్రైట్గా పెట్టాం కదా, ఇప్పుడు కొద్దిగా క్రాస్గా పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఐ షేప్ కుందన్స్ని కొద్దిగా క్రాస్గా పెట్టేసుకొని ఇలా రౌండ్గా పెట్టేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఇలా పెట్టేసుకుందాము అంటే సెకండ్ లేయర్ అనేది కూడా తయారైపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి థర్డ్ది తయారు చేసేసుకుందాం. మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని ఐ షేప్ కుందన్స్ని ఇలా 5 పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, వీడియోలో చూపించినట్టు మనకు థర్డ్ దానికి 5 పూసలు కానీ 6 పూసలు కానీ కన్నా ఎక్కువ పట్టావు. చూడండి, ఇక్కడ నాకు 5 పట్టాయి. మళ్ళీ దానిపైన జర్కన్ స్టోన్ అనేది అతికిచ్చేసుకున్నాను. చూడండి, ఇలాగా నీట్గా 6 వచ్చాయి కదా ఫ్లవర్స్. ఇలాగే మొత్తం
రెండు బ్యాంగిల్స్ని తయారు చేసి పెట్టుకుందాము అంటే సింపుల్గా చేతికి ఒక గాజు వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ చూడండి, సింపుల్గా బ్యాంగిల్ అనేది ఎలా తయారు చేసుకోవాలని ఈ వీడియోలో చూపించేసాను కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి నా వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.